వివాహం సరైన సమయంలో సరైన వయసులో చేసుకోవాలని ప్రముఖ గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రమ సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సాయి పల్లవి ఆసుపత్రిలో ఉచిత ఐవీఎఫ్ వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో సంతానం సాఫల్యం కోసం పలువురు దంపతులు హాజరయ్యారు. వారికి ఉచితంగా వైద్యం నిర్వహించారు. అవసరమైన పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రమ మాట్లాడుతూ నేడు చాలా మంది ఉద్యోగం వేటలో పడి ఉద్యోగం పేరిట లేటుగా ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారని, దీంతో సంతాన సాఫల్య సమస్యలు అనేక మంది ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరికొందరు వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలు విరామం తీసుకుందామని, దీంతో సంతాన సమస్యలు ఏర్పడుతున్నాయని, సరైన సమయంలో సంతానం కలగడం లేదన్నారు. నేటి కాలంలో అనేక వైద్య సౌకర్యాలు వచ్చాయని, సంతానం కోసం ఎదురు చూసేవారు మొదటగానే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కు వెళ్లకూడదని, ముందుగా అవసరమైన పరీక్షలు నిర్వహించి మినిమల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. నేను డాక్టర్ రమ సాయి పల్లవి హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మా హాస్పిటల్లో ఉచిత ఐవీఎఫ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు చాలా ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు నేను క్యాంప్ కండక్ట్ చేస్తే అర్థమైంది ఏంటంటే చాలా అంటే తక్కువ వయసు వాళ్ళలో కూడా పిల్లలు కాకుండా బాధపడుతున్నారు. అండ్ లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ రాకుండా డిలే అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు కల్చర్ ఎలా మారిపోయిందంటే పెళ్ళయ్యాక జాబ్ వచ్చాక మొత్తం సెటిల్ అయ్యాక పిల్లలు కావాలనుకొని డిలే చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళు చిన్న ట్రీట్మెంట్తో అయ్యేదాన్ని పోయి డైరెక్ట్ వాళ్ళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ దాకా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. సో ఎర్లీ మ్యారేజెస్ ప్రోత్సహిస్తే బెటర్. అలాగే ఉద్యోగం వెంటపడి ఉద్యోగం కోసము ఆరాటపడుతూ ప్రెగ్నెన్సీస్ని డిలే చేస్తున్నారు ఇప్పటి కాలంలో యువత. ముఖ్యంగా ఇప్పటి కాలంలో పీసీఓడి సమస్య అనేది ఎక్కువగా అవుతుంది. ఎందుకు అనంటే వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతున్నారు. అంటే వాళ్ళకి ఎక్సర్సైజెస్ లేవు, ఫుడ్ అనేది మనకి బయట విరివిగా దొరుకుతుంది, జంక్ ఫుడ్స్ ఎక్కువగా అయిపోయాయి. సో ఎక్సర్సైజ్ లేక ఫుడ్ ఎక్కువగా అయిపోయి ఒబేసిటీ సమస్యతోటి పీసీఓడి అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో పీసీఓడి రాగానే ఒక 2-3 సైకిల్స్ లేదంటే 6 సైకిల్స్ అట్లా నార్మల్ ఎగ్ రిలీజింగ్ ఓవులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్ తీసుకొని దాంతో కన్సీవ్ కాకపోయేసరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. అలా చేయడం అనేది నేను ఈరోజు క్యాంప్లో చాలామందిని చూశాను. డైరెక్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళి ఫెయిల్ అయిపోయి మళ్ళీ పిల్లల కోసం అంటే ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రావడం చాలా స్ట్రెస్తో కూడుకున్నది. సో డైరెక్ట్ ఆప్షన్ ఐవీఎఫ్కి వెళ్ళకుండా ఉంటేనే బెటర్. ఫస్ట్ మినిమల్ ట్రీట్మెంట్స్ తీసుకొని దాంతో కన్సీవ్ కాని పక్షంలోనే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్తే బెటర్ అని నా ఆలోచన. ఇన్ఫర్టిలిటీ అనేది ఎవరికి వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది మనం ఈ ప్రస్తుత కాలంలో చెప్పలేకపోతున్నాం. చిన్న చిన్న ఊళ్ళలోనూ వస్తుంది, పెద్ద పట్టణాల్లోనూ ఈ సమస్యతో బాధపడుతూ వస్తున్నారు. సో దీనికి మనం తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు, మన లైఫ్ స్టైల్ అంటే మనం డైలీ వ్యాయామం ఎంత చేస్తున్నాము వీటన్నిటి మీద కూడా ఆధారపడుతూ వస్తుంది అన్నమాట. దీంతో పాటు పుట్టుకతో కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలాంటి రకరకాల కారణాల వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనపడుతుంది. ఇంకా మేజర్గా పట్టణాల్లో ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఈ జాబ్స్ వల్ల, నైట్ షిఫ్ట్స్ వల్ల కూడా ఈ ఇబ్బంది అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ వస్తున్నారు. కొంతమందికి ఏంటంటే కొంతమంది పల్లెటూరులో వైఫ్స్ ఉంటారు, పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకునే భర్తలు ఉంటారు. వీళ్ళకి రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు అన్నమాట. దీనివల్ల కూడా ప్రాబ్లం అనేది పెరుగుతుంది. ఇవాళ మనం ఈ క్యాంప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి అవగాహన కలిగించి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అనేది వాళ్ళకి ఈ క్యాంప్ ద్వారా ఎడ్యుకేట్ చేయాలనేది మన మెయిన్ ఉద్దేశం అన్నమాట.